హాయ్ అందరికీ. నేను ఈరోజు అయితే దొండకాయ ఫ్రై చేశాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా బాగా చేసి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లోనే కొంచెం శనగపలుకులు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత మిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసి సైడ్ని పెట్టాను. ఎందుకంటే ఆ స్పైసీనెస్ అంతా ఆయిల్కి ఉంటుందని చెప్పి. తర్వాత పోపు అంతా వేసి కొంచెం బ్రౌనిష్గా అయిపోయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నేను దొండకాయలు అనేవి వేసుకున్నాను. వేసిన ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నేను ఒక టేబుల్ స్పూన్ కారం, అలానే మసాలా పౌడర్, ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసాక మళ్ళీ అంతా కొంచెం బాగా మిక్స్ అయిందా లేదని బాగా మిక్స్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి కర్రీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు శనగపలుకులు మొత్తం వేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.